అంటే ఒక పారాగ్రాఫ్లోని అన్ని సెంటెన్సెస్ ఒకే మెయిన్ ఐడియా చుట్టూ తిరుగుతూ సరైన క్రమంలో అర్థవంతంగా ఉంటే దాన్ని కొహెరెంట్ పారాగ్రాఫ్ అంటారు. ఉదాహరణకు ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ హైలీ డెవలప్డ్. ది పీపుల్ బిల్ట్ ప్లానెడ్ సిటీస్. దే హ్యాడ్ గుడ్ డ్రైనేజ్ సిస్టమ్స్. దే ఆల్సో హ్యాడ్ ట్రేడ్ లింక్స్ విత్ అదర్ రీజియన్స్ లైక్ పర్షియా, లైక్ ఈజిప్ట్, లైక్ చైనా. ఇక్కడ అన్ని వాక్యాలు ఒకే విషయం, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డెవలప్మెంట్ చుట్టూ తిరుగుతున్నాయి. దీన్ని కోహరెంట్ అంటారు. అర్థమైందా చిన్నులు? దీన్ని కోహరెంట్ అంటారు. ఇది ఉందా లేదా రాసే కంటెంట్లో అది చూస్తారు. ఆ తర్వాత లాజికల్ ఫ్లో. రెండోది ఏంటన్నా? రెండోది లాజికల్ ఫ్లో. లాజికల్ ఫ్లో అంటే మీరు రాసే ఆర్టికల్, మీ ఆలోచనలు లాజికల్గా క్రమ పద్ధతిలో వెళ్తున్నాయా లేదా. లాజికల్ అంటే లాజిక్, థింకింగు, తర్కం, తత్వం కాదు. మీ ఫ్లో, దానికి ఆన్సర్ ఫ్లో. మీరు రాసే పేరాలు 3-4 పేరాలు రాస్తారు. ఆ పేరాలు పై పేరాకి రెండో పేరాకి సంబంధం ఉందా లేదా, రెండో పేరాకి మూడో పేరాకి సంబంధం ఉందా లేదా, కన్క్లూజన్కి సంబంధం ఉంది లేదా, ఇంట్రోకి సంబంధం ఉంది లేదా, దీనిని లాజికల్ ఫ్లో అంటారు. ఇది ఒక థ్రెడ్ లాగా, పూల చెండులో ఒక థ్రెడ్ లాగా వస్తుంటుంది ఇది, ఈ ఫ్లో అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ది బ్రిటిష్ ఇంట్రడ్యూస్డ్ రైల్వేస్ ఇన్ ఇండియా. రైల్వేస్ హెల్ప్డ్ ఇన్ ది మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్. దిస్ ఇంప్రూవ్డ్ ట్రేడ్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ ఇండియా. ఇది లాజికల్ ఫ్లో. అంటే ఇక్కడ ప్రతి వాక్యం పూర్వపు వాక్యానికి సహజమైన కొనసాగింపు. దీన్ని ఏమంటాం మనం? లాజికల్ ఫ్లో అని అంటాం. కాబట్టి ఇన్ని చూస్తారు కంటెంట్లో, ఎనాలిసిస్లో. కంటెంట్లో, ఎనాలిసిస్లో ఇన్ని చూసే బ్లూ ప్రింట్లో మార్కులు వేస్తారు. బ్లూ ప్రింట్ చూసుకుని మార్కులు వేస్తారు. పాయింట్స్ కవరేజ్ చేయాలి, సబ్జెక్టులు కీవర్డ్స్ కవర్ చేయాలి, హిస్టారికల్ ఫ్యాక్ట్స్, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అవి, లాంగ్వేజ్, హ్యాండ్ రైటింగ్, లాజికల్ ఫ్లో, సబ్జెక్ట్ క్లారిటీ, కొహెరెన్స్. కొహెరెన్స్ అంటే ఏంటి, లాజికల్ ఫ్లో అంటే ఏంటి, ఇప్పుడు నేను మీకు చెప్పాను. ఇవన్నీ జస్ట్ ఇవన్నీ కనపడవు. ఇవన్నీ మీకు పేరాలు వీటి గురించి రాయరు. ఈ కంటెంట్లో, ఈ అనాలిసిస్లో మీరు రాసేటప్పుడు వీటిని ఇవి ఉన్నాయా లేదా అని చూసుకుంటూ రాస్తే చాలు. ఇన్ని అని కాదు, ఇవి గుడ్ హ్యాండ్ రైటింగ్ రాయాలి కదా, మరి సబ్జెక్ట్ క్లారిటీ ఉండాలి కదా, లాజికల్ ఫ్లో ఉండాలి కదా, అవసరమైతే ఫ్యాక్ట్స్ దగ్గర చూసుకోవాలి కదా, ఇవన్నీ కూడా. కాబట్టి వీఆర్ వెరీ క్లియర్. ఇవన్నీ ఎందులో రాస్తారు అంటే కంటెంట్ ఎనాలిసిస్లో రాస్తారు. కంటెంట్ ఎనాలిసిస్లో రాస్తారు. బాడీ, దెన్ ఆల్సో ఇంట్రో, బాడీ, కన్క్లూజన్. ఇంట్రో 3-4 వాక్యాలు రాస్తారు. బాడీలో ఈ కంటెంట్ అనాలిసిస్ ఉన్నట్టు చూసుకోవాలి. అందులో రాసే మ్యాటర్ ఏంటంటే ఇవి సబ్జెక్ట్ కీవర్డ్స్, హిస్టారికల్ ఫ్యాక్ట్స్, లాంగ్వేజ్, హ్యాండ్ రైటింగు, లాజికల్ ఫ్లో, సబ్జెక్ట్ క్లియర్స్, సబ్జెక్ట్ కోహరెన్స్, ఇవి ఇందులో రాసుకోవాలి. కాబట్టి కంటెంట్కి బ్లూ ప్రింట్ ప్రకారం టీజీపీఎస్సీ అయినా